ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన 3వ టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అవడం ఆస్ట్రేలియా అభిమానులకు, ఆటగాళ్లకు, ఆ జట్టు మాజీలకు రుచించడం లేదు. ఖచ్చితంగా గెలిచే మ్యాచ్లో ఓడిపోయామనే ఫ్రస్ట్రేషన్ వాళ్ల మాటల్లో కనపడుతోంది. 3వ టెస్టు డ్రా అవడంపై ఆ జట్టు మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం పాంటింగ్ ఏమన్నాడంటే, ఇండియా, ఆస్ట్రేలియా ఈ సిరీస్లో ఇప్పటి వరకు చెరొక మ్యాచ్ గెలిచాయి. అయితే ఆస్ట్రేలియాకు అడ్డా అయిన గబ్బాలో ఈ మ్యాచ్ డ్రా అవడం ఆస్ట్రేలియాకు పెద్ద బ్యాడ్ న్యూస్. ఏ రకంగా చూసినా ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడింది. రెండవ ఇన్నింగ్స్లో వేగంగా పరుగులు చేయాలనే ఉద్దేశంతో ఆడడం వల్లే వికెట్లు పోయాయి. అంతేకాని ఆడడం చేతకాక కాదు. ఇక్కడ భారత బౌలర్ల వల్ల కాదు, ఆసీస్ వారి వికెట్లు వారే దూకుడుగా ఆడే క్రమంలో పోగొట్టుకున్నారు. వరుణుడు అడ్డుపడ్డం వల్ల ఈ మ్యాచ్ డ్రా అయింది గాని, లేదంటే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియానే ఖచ్చితంగా గెలిచేది. టెక్నికల్ గా మ్యాచ్ డ్రా అయినా నైతికంగా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాదే గెలుపు అని ఖచ్చితంగా చెప్పగలను. ఇక టీమిండియా మొదటి టెస్ట్ నుండి ఇప్పటి వరకు ప్రతి టెస్ట్లో ఆ జట్టు ఆట చెత్తగా తయారవుతోంది కానీ గ్రాఫ్ ఏమాత్రం పెరగడం లేదు. ఆ జట్టులో అతిపెద్ద సమస్య వాళ్ళ బ్యాటింగ్. చెప్పుకోవడానికి జట్టులో చాలా మంది స్టార్ బ్యాటర్లు ఉన్నారు కానీ ఎవరూ సరిగ్గా ఆడడం లేదు. నా అంచనా ప్రకారం మిగతా 2 టెస్టుల్లో కూడా ఆస్ట్రేలియానే గెలిచి WTC ఫైనల్స్ కు వెళ్తుంది అని బలంగా నమ్ముతున్నాను అని పాంటింగ్ విశ్లేషించాడు. పాంటింగ్ చెప్పినట్లు మిగతా 2 టెస్టుల్లో కూడా ఆస్ట్రేలియానే గెలుస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.